సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అతి సునాయాసంగా చాలా కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పదోన్నతులు అందుకుంటారు. మంత్రి పదవులను సాధించే విధానం కనిపిస్తుంది. తండ్రి నుంచి కూడా ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. అష్టమంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం లేక ఆర్థిక సమస్యలు, వాహన సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.